మేము అభ్యర్థి ఎంపికలో పారదర్శకంగా ఉన్నాం. అన్ని రకాలుగా 5 సర్వేలు చేస్తూ ఉన్నారు. నా వైపు నుంచి 2 సర్వేలు కేవలం నేనే చేయిస్తూ ఉన్నా, ఇంకెవ్వరు కాదు. పైన ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంటు, మిగతా ఒక సంస్థ, వాటన్నిటిని కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూర్చొని దాని ద్వారా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. గెలుపే పరమావధిగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. లేనిపోని ఊహాగానాలు అనవసరం. ముఖ్యమంత్రి గారి వైఖరి తెలుసు, నా వైఖరి తెలుసు, ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ దీంట్లో ఉండదు. మీడియా మిత్రులకు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా, అనవసర కథనాలు అలవాటుగా రాయకండి దయచేసి. మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం, ఎక్కడ కూడా ఎవ్వరి జోక్యం ఉండదు. కేవలం సూచనలు సలహాలు తీసుకుంటారు తప్ప డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ విన్నబిలిటీ అండ్ సర్వేస్. ఆ సర్వే కూడా ఎవ్వరు చేపిస్తలేరు. నన్ను చేపియమంటే నేను 2 సర్వే టీంలకు ఇచ్చిన. నేను 25 ఏళ్ళ నుంచి దీంట్లో నేను నిష్ణాతుని. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున 3 సర్వేలు చేస్తాను. ఇన్ఛార్జ్ మినిస్టర్గా వాటన్నిటిని తీసుకొని ఏ వార్డు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వాలి, ఆ సామాజిక కోణాలు, పార్టీ సీనియారిటీ, వారి విన్నబిలిటీ, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మా సూచనలు సలహాలు కూడా తీసుకొని ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ గారు, కొత్వాల్ గారు, ఇతర సీనియర్ నాయకులు తీసుకొని నిర్ణయం చెప్తుంది. నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, రేపు పోటీ చేయాలని ఉబలాట పడుతున్న వాళ్ళకు కావచ్చు, మీరు నామినేషన్ వేసుకున్నారు, ఎందుకంటే సెంటిమెంట్ కాబట్టి, టైం లేదు కాబట్టి వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసుకొని నామినేషన్ వేసిన వాళ్ళనే కన్సిడర్ చేస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఇండిపెండెంట్ ఇటు చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మా మైండ్లో నుంచి వెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళకు సీట్ వచ్చేది ఉన్నా కూడా కట్ చేస్తాం. పార్టీ మీద నమ్మకం లేకుండా, పార్టీ సిస్టంలో ఇమడకుండా మేము ఇష్టమున్నట్టు చేస్తాము అంటే కుదరదు. మేము ఖచ్చితంగా ఎన్ని నామినేషన్లు పడ్డాయి, ఆడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిండా లేదా అని చూసిన తర్వాతనే టికెట్ డిక్లేర్ అవుతుంది. ఇది చాలా స్పష్టంగా నేను పైన పర్మిషన్ తీసుకొని మాట చెప్తా ఉన్నా. నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చున్న వారు పిలిపిస్తే ఎట్టి పరిస్థితులలో డిసిప్లిన్ను అతిక్రమించే కార్యక్రమం చేస్తే పార్టీ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాగే ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వేసిన వాళ్ళదే కన్సిడరేషన్లో ఉంటుంది. వారు ఇంకో సెట్ ఇండిపెండెంట్గా వేసిందని తెలిస్తే నిజంగానే నెంబర్ 1 ఉన్నా కూడా కట్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్కు పార్టీ కన్సిడర్ చేస్తుంది. ఇది మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా పోవాలని చెప్పి కోరుతాం. బీఫామ్ కూడా నిన్న మాట్లాడినప్పుడు పెద్దలతోటి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, క్యాండిడేట్ సెలెక్షన్ అయిన తర్వాత క్యాండిడేట్లకు బీఫామ్ వస్తుంది. ఒకవేళ ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టి ఆ వార్డులో సబ్మిట్ చేస్తే ఎవరికో ఒకరికి బీఫామ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి విత్డ్రా చేసుకోవాలి. లేదు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటే ఖచ్చితమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఇమ్మీడియట్గా. దాంట్లో ఎటువంటి వెసులుబాటు లేదు. ఇక్కడ 3 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మా ప్రభుత్వమే ఉంటుంది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కొంతమందికి 95% పార్టీ లైన్లో ఉంటారు. కానీ కొద్దిమంది కొద్దిగా నేను అటైతే ఇటైతే ఇటైతే అటైతే అని చూస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ మా వరకు మా డీసీసీ ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఎమ్మెల్యేగా నేను కావచ్చు, తర్వాత ఇక్కడ సీనియర్ నాయకులు కావచ్చు, ఈసారి పైనుంచి ఆదేశాల మేరకు ఒక డిసిప్లిన్డ్ పార్టీ వ్యవస్థను నిర్మాణం చేసుకోవాలి. ఇది కొత్త కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇది కొత్త కాంగ్రెస్. మారుతున్న చరిత్రను బట్టి, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఒక కొత్త ఆర్గనైజేషన్ను భవిష్యత్తు కోసం తయారు చేసే కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి కొద్దిగా
స్ట్రిక్ట్గానే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పైనుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. తరువాత మేయర్ గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. మాకు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి తెలంగాణ రానీకే కారణమైన మోస్ట్ సీనియర్ నాయకుడు దామోదర్ రాయనరసింహ గారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కార్పొరేషన్. 2 మంత్రులు ఈ జిల్లాకు ఉన్నారు. తర్వాత ఇక్కడ సీనియర్ మోస్ట్ నాయకులు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్న నాయకులు ఉన్నారు. వీళ్ళందరి సూచనలను పరిగణలోకి తీసుకొని, ఎమ్మెల్యేగా నా సూచనలను పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, మిగతా మంత్రులు వారు నిర్ణయం తీసుకుంటారు. మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న నిర్ణయం నేను చెప్పిన వీళ్ళందరూ కలిసి తీసుకుంటారు. కాబట్టి ఎటువంటి ఊహాగానాలకు కానీ నేనున్నా నువ్వున్నావని చెప్పి ఇంటర్నల్గా మాట్లాడుకునేదానికి దేనికి కూడా లెజిటిమసీ లేదు. ఇది ముఖ్యమంత్రి గారి స్వయంగా అన్నీ తీసుకొని వారు అందరితోటి కలిసి ఒక నిర్ణయానికి వస్తారు, వారి సొంత జిల్లా. కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఫలానా మేయర్ క్యాండిడేట్ అంటే దయచేసి మీరు ఎవరిని ఎక్స్పోజ్ చేయకండి. ఉన్న వాస్తవం నేను చెప్తా ఉన్నా. కార్యకర్తలు కూడా ఉట్టిగా మీరు ఎక్స్పోజ్ అయితే అనవసరంగా మీకు నెగిటివ్ మార్కులు వస్తాయి. ఎందుకంటే ఎంతమంది పెద్దలం ఉన్నాం, పార్టీల 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది వాళ్ళ అభిప్రాయం చెప్పేది. కానీ బహిరంగంగా ఏ సీనియర్ నాయకుడు చెప్పట్లే. టైం వచ్చినప్పుడు అధిష్టానము, ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరి అభిప్రాయాలు తీసుకొని ఉన్న పరిస్థితులను, సామాజిక నేపథ్యాన్ని అవన్నిటిని పరిగణలోకి తీసుకొని వారు నిర్ణయం తీసుకుంటారు తప్ప ఎవరి చేతిలో ఏమీ ఉండదు. మేము సూచనలు ఇస్తాం అంతే. మా సూచనలు ఒక డెమోక్రటిక్ పద్ధతిలో వాళ్ళు తీసుకుంటారు. తరువాత ఈ ఎలక్షన్ నిర్వహణకు అందరు నాయకులు కూర్చొని ఒక ఆలోచన చేసిండ్రు. డిసిసి ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో 7 కమిటీలు లేదా 8 కమిటీలు డిసిసి ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారు. కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో మా సీనియర్ నాయకులు, ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని నాయకులందరూ కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క సీనియర్ నాయకులు వారి టీం తోటి పర్యవేక్షణ చేస్తూ ఒక కుటుంబంలాగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించే పని మేమందరం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మా మీద ఇప్పుడు ఒక బాధ్యత ఉంది. ఇది కేవలం ఎన్నిక కాదు, మహబూబ్ నగర్ భవిష్యత్తును, తల రాతను మార్చే ఎన్నిక. 2000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మన మహబూబ్ నగర్ నగరానికి ఇచ్చిన తర్వాత వారికి ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా నిధులు వచ్చేటట్టుగా వారు ఉల్లాసం పొందే విధంగా రిజల్ట్ ఉండాలి అన్న తపన మా అందరిలో ఉంది. దాంట్లో మాకు భిన్నాభిప్రాయాలు లేవు. అందుకే కనివిని ఎరగని రీతిలో అందరం కూడా కలిసి కట్టుగా ఒకే జట్టుగా 60 డివిజన్లలో ఖచ్చితంగా 50 డివిజన్లు గెలిచేటట్టుగా మేమందరం బాధ్యతలు పంచుకొని ప్రజలకు నచ్చజెప్పుకొని మా మీడియా మిత్రుల సహకారంతో, తోడ్పాటుతోటి, ఉద్యోగస్తులు, అలాగే కార్మిక సంఘాలు, అలాగే మిగతా సెక్షన్స్ అన్నిటినీ కూడా మోటివేట్ చేసి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి ఈ భారీ ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాం. దానికి మీడియా మిత్రులు సహకరించాలని చెప్పి కోరుతున్నాం.